మైనర్ ఈ ఒక్క పదం ఎంత తీవ్రమైన నేరం నుంచైనా నేరస్తుల్ని తప్పిస్తోంది. నేరం చేసిన వ్యక్తి మైనర్ అయితే చాలు, కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. నిర్భయ ఘటన మొదలు నేటి పూణే ర్యాష్ డ్రైవింగ్ వరకు మైనర్లకు చట్టాలు రక్షణ కల్పించాయి. మైనర్ అన్న ఒకే ఒక్క కారణంతో నేరం చేసిన వ్యక్తి సమాజంలో స్వేచ్ఛా జీవితం గడుపుతూ ఉంటే బాధిత కుటుంబాలకు మాత్రం జీవితాంతం శోకం తప్పటం లేదు. మరి బాల నేరాలను తగ్గించటం ఎలా? చట్టాల్లో ఎలాంటి మార్పులు రావాలి? ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? లెట్స్ వాచ్. ప్రస్తుత సమాజంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా నేరస్తులుగా మారేవారి సంఖ్య పెరిగిపోతోంది. సమాజం పట్ల సరైన అవగాహన లేకపోవడం, విద్యాబుద్ధులు నేర్పించడంలో తల్లిదండ్రులు, గురువులు విఫలం చెందడం, మానసిక పరిపక్వత లేకపోవడం, సమాచార ప్రసార సాధనాల జోరు, పాశ్చాత్య పోకడలు, పూట గడవడానికి సహకరించని ఆర్థిక దుస్థితి వెరసి బాలలు నేరస్తులుగా మారడానికి దోహదం చేస్తున్నాయి. ఒకసారి అలవాటు పడిన వారు సరైన మందలింపు లేకపోవడంతో అది అదనుగా తీసుకుని పదే పదే నేరాలకు పాల్పడుతున్నారు. చినికి చినికి గాలివాన అయినట్లు చిన్న చిన్న నేరాలు చేస్తూ పెద్ద నేరాలు సైతం చేయడానికి వెనుకాడటం లేదు. బంగారు భవిష్యత్తుతో భావితరాన్ని నిర్మించాల్సిన బాలలు నేరస్తులుగా మారడం చూస్తుంటే రాబోయే తరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. పూణే ర్యాష్ డ్రైవింగ్ ఉదంతంతో మరోసారి బాల నేరస్తుల చట్టాలు చర్చనీయాంశంగా మారాయి. పోర్షే కారును మైనర్ 200 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ బైకును ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మరణించారు. 12వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత మైనర్ స్థానిక పబ్బులో సంబరాలు చేసుకున్నాడు. కారు ప్రమాదానికి ముందు స్నేహితులతో కలిసి మైనర్ మద్యం సేవించాడు. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారు నడిపి 2 నిండు ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ కి 14 గంటల్లోనే జువెనైల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద తీవ్రతను ఆధారంగా నిందితులను మేజర్ గా పరిగణించి విచారించేందుకు అనుమతినివ్వాలని పూణే పోలీసులు కోరగా కోర్టు తిరస్కరించింది. కారు నడిపిన వ్యక్తి వయసు 17 ఏళ్లు కావడంతోనే కోర్టు ఈ ఘటనను తీవ్రమైన చర్యగా భావించకుండా నిందితుడికి బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. బాధిత కుటుంబాల్లో విషాదం నిండిన నేరస్తుడు మైనర్ కావడంతో ఈ కేసు నీరుగారుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారేమీ కాదు. ఢిల్లీలో నిర్భయ ఉదంతంలో కూడా ఒకడు బాల నేరస్తుడు కావడంతో అంత హేయమైన నేరం చేసినప్పటికీ కేవలం 3 ఏళ్ల జైలు శిక్షతో బయటపడే అవకాశాన్ని పొందాడు. నేరస్తుడు బాలుడైనంత మాత్రాన శిక్షించకుండా ఎలా అని నిర్భయ తల్లి ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇలా అనేక కేసుల్లో నేరస్తులు మైనర్లు కావడంతో బాలల చట్టాలు చర్చనీయాంశంగా మారాయి. అంత తీవ్రమైన నేరం చేసినప్పటికీ కోర్టులు ఏమీ చేయలేవని కళ్ల ముందు కనపడుతోంటే దేశంలో నానాటికి బాలల నేరాలు పెరిగిపోకుండా ఉంటాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే నిర్భయ ఉదంతం తర్వాత 2013లో అటువంటి హేయమైన నేరాలకు పాల్పడిన వారిలో 3887 మంది బాల నేరస్తులే అని జాతీయ నేర రికార్డుల బ్యూరో ప్రకటించింది. అందుకే మోడీ ప్రభుత్వం బాల నేరస్తుల చట్టంలో మళ్లీ కొన్ని సవరణలు చేసింది. వాటి ప్రకారం 16 ఏళ్లకు పైబడి వయసున్న బాల నేరస్తుల్ని పెద్దవారిగానే పరిగణించి వారు చేసిన నేరాల స్థాయిని బట్టి శిక్షలు విధిస్తారు. వారిలో చిన్న నేరాలు, తీవ్రమైన నేరాలు, అత్యాచారాలు, హత్యలు లాంటి క్రూరమైన నేరాలు చేసిన వారికి విడివిడిగా శిక్షలు విధించేలా చట్టంలో ఏర్పాటు చేశారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ సవరణలను లోక్సభ ఆమోదించింది. అయితే దానివలన చిన్నపిల్లల హక్కులకు భంగం కలుగుతుందని ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకుని నిరుపేదలు, గిరిజనుల పిల్లలపై అన్యాయంగా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎలాంటి నేరాలైనా దోషులకు వయసును బట్టి శిక్షలు విధించాలి అనడం సరికాదని, నేర తీవ్రత ఆధారంగా శిక్షలుండాలని, చట్టాలను సవరించడం కన్నా ప్రస్తుత వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని పలువురు మేధావులు, బాలల హక్కుల కార్యకర్తలు సూచిస్తున్నారు. తీవ్ర నేరాలకు కఠిన శిక్షలు పడటం న్యాయమే అయినప్పటికీ మానసిక పరిపక్వత లేని బాల నేరస్తుల విషయంలో మాత్రం మానవీయ కోణంలో వ్యవహరించాలన్నదే బాలల న్యాయ చట్టం ఉద్దేశ్యం. 16 నుంచి 18 ఏళ్ల లోపు వారు క్రూరమైన నేరాలకు బరితెగిస్తున్న తీరు భయాందోళనలకు గురిచేస్తోంది. ఎన్ని చట్టాలు తీసుకువచ్చి వాటిని ఎంత పటిష్టంగా అమలుపరుస్తున్నా మైనర్లు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. నేరాల వైపు బాలలు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? వారిని అందుకు ప్రేరేపిస్తున్న పరిస్థితులను నియంత్రించడం ఎలా?
ఈ విషయాలపై చిత్తశుద్ధితో దృష్టి కేంద్రీకరించుకుంటే ఎలాంటి చట్ట సవరణలు చేసినా ఫలితం అంతంత మాత్రమే. పరిసరాలు, పెంపకం, పేదరికం, బూత్ వెబ్సైట్లు, అశ్లీల సినిమాలు, విలువల పతనం, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వంటి అంశాలపై అందరూ దృష్టి సారిస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం లేదు. ఈ దిశగా ప్రయత్నాలు చేయాలంటే ఇళ్లలో తల్లిదండ్రులు, బడుల్లో టీచర్లు, సమాజంలో స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎవరికి వారు బాధ్యత తీసుకుంటేనే బాలల్ని నేరాల బారి నుంచి తప్పించడం సాధ్యమవుతుంది. బాలలు ఏ కారణంగా నేరాలు చేస్తున్నారు? వారిని అందుకు పురిగొల్పుతున్న సామాజిక పరిస్థితులు ఏమిటి? పిల్లల పెంపకం, అందుబాటులో బూత్ వెబ్సైట్లు, సినిమాల ప్రభావం, పేదరికం, అసాంఘిక శక్తుల ప్రభావం వంటి అంశాలపై దృష్టి సారించకపోతే ఎన్ని చట్ట సవరణలు చేసినా పరిస్థితిలో మార్పు అసంభవం. బాల నేరస్తుల అంశాన్ని భావోద్వేగాలతో కాకుండా పిల్లల మనసుల్ని విషపూరితం చేస్తున్న పరిస్థితులను అధ్యయనం చేసి సమస్యలను గుర్తించడమే కాదు, వాటికి పరిష్కార మార్గాలను శాస్త్రీయ పద్ధతిలో అన్వేషించాలి. ఇందుకు చట్టంలో తగిన మార్గదర్శకాలను, విధి విధానాలను నిర్దేశించాలి. నేరాలు చేసింది మైనర్లే అయినా దానికి భారీ మూల్యం మాత్రం బాధిత కుటుంబాలు చెల్లించుకుంటున్నాయి. తెలిసి చేసినా తెలియకుండా చేసినా మైనర్లు నేరం చేసిన కొన్ని గంటల్లోనే బయటకొచ్చేస్తున్నారు. కానీ మైనర్లు చేసిన నేరాలకు బాధితుల కుటుంబాలు సమిధులుగా మారుతున్నారు. బాల నేరస్తుల వయోపరిమితిని పెంచితే కొందరికి శిక్షలు పడతాయేమో కానీ అసలు సమస్యకు అసలైన పరిష్కారం మాత్రం దొరకదు.